శ్రీ విద్యా భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం కర్కాటక రాశి అంటాం. వీరికి జీవితంలో ఆటుపోట్లు లాభ నష్టాలు అనేటివి ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. వీరు కష్టానికి తగ్గ కీర్తిని పొందలేరు. చాలా సున్నిత హృదయం. ఇతరులు సంతోషంగా ఉండాలి అని వీరు కోరుకుంటారు. వీళ్ళు బాగా కష్టపడతారు. అవతల వాళ్ళని బాగా సంతోషపెడతారు. ఇష్టపడే వ్యక్తుల కోసం ఎంతైనా కష్టపడతారు. అవతల వ్యక్తుల కోసం సేవ కూడా చేస్తారు. అవతల వ్యక్తుల కోసం ఆరాటపడతారు. సున్నిత స్వభావం. దాచుకున్న డబ్బులు కూడా దానం చేస్తారు. వీళ్ళు బాగుండాలి, వీరితో ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటారు. విశాల మనస్తత్వం. చాలా మంచివారు. త్యాగబుద్ధి ఎక్కువ. దాచుకునే తత్వం అనేది ఉండదు. ఊహల్లో అస్సలు గడపరు. ఆలోచనను కార్యరూపంలోకి తెస్తారు. అంటే ఏదనుకుంటే దాన్ని సాధిస్తారనమాట. కలలను నిజం చేసుకుంటారు. ఏ సమయంలో ఏ పని చెయ్యాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో సమయం సందర్భం చూసి ఏ రకమైన స్టెప్ వేయాలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు అలవాటవుతాయి వీరికి. అందువలన రాటు తేలుతారు. కష్టసుఖాలు చిన్నప్పటి నుంచే అలవాటవుతాయి. తెలివితేటలు ఎక్కువ. నైపుణ్యం చాలా పనులలో నైపుణ్యం ఉంటుంది. వాక్చాతుర్యం, చక్కని వాక్చాతుర్యం వీరిది. చక్కగా పనిచేస్తారు. పనిచేసే గుణం కూడా వీరికి ఎక్కువ. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా వీళ్ళకు వీళ్ళే కాళ్ళ మీద నిలబడతారు. చిన్నతనంలోనే పైకొస్తారు. ఏ పనికి ఎవరి మీద ఆధారపడరు. పనులు ఎవ్వరికీ అప్పచెప్పరు. సొంతంగా చేస్తారు. పని రాకపోతే నేర్చుకొని మరీ పని చేస్తారు. కష్టం వచ్చినా ఎవరిని వదులుకోరు. వాళ్ళ కష్టంలో వీళ్ళుంటారు. వాళ్ళ కష్టాలు తప్పించడానికి ప్రయత్నిస్తారు. ప్రేమాభిమానాలు ఎక్కువ. ప్రేమిస్తే జీవితాంతం ఉండాలనుకుంటారు తప్ప వదిలించుకోరు. మనసులో బాధలు ఎవరితో పంచుకోరు. అవతల వాళ్ళ బాధలు వీళ్ళు పంచుకుంటారు. లోపల బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉంటారు. ఎన్నో కోరికలు ఉన్నా ఇతరుల కోసం త్యాగం చేస్తారు. సంతోషంగా ఉన్న సమయంలో విచారం కూడా వీరికి వస్తుందన్నమాట. వెంటనే సుఖదుఖాలు వస్తూ ఉంటాయి వీరికి. సమయానికి కంగారు పడతారు. భయం, అజాగ్రత్త అనేది ఎక్కువ. కొన్ని విషయాలు వెనుకబడి ఉంటారన్నమాట. జీవితంలో ఆటుపోట్లు లాభ నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీరిని నమ్మించుట, మోసగించుట చాలా సులభం. ప్రతి విషయంలో మార్పు కోరుకుంటూ ఉంటారు. చాలా తెలివి కల వాళ్ళు. కొంచెం భయం అనేది ఎక్కువగానే ఉన్నది వీరికి. కోపం, ఆవేశం, దయ, కరుణ, ఉత్సాహం అన్నీ ఎక్కువే. చిన్నపిల్లల మనస్తత్వం. కష్టానికి తగ్గ కీర్తిని వీళ్ళు పొందలేరు. చాలా సున్నిత స్వభావం. తల్లి చాటు బిడ్డలు. ఎవరి జోలికి వెళ్ళరు. కష్టాలను తట్టుకోలేరు. వీళ్ళ గురించి ఎవ్వరికీ అర్థం కాదు. అనుకున్న పనిని సాధిస్తారు. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటారు. ముందు చూపు ఎక్కువ. భక్తి కూడా ఎక్కువే. ఎక్కువ డబ్బు ఖర్చు చేయరు. అందరితో కలుపుగోలుగా ఉండలేరు వీరు. అవతల వ్యక్తి ఏమనుకుంటాడో అనే సున్నిత మనస్తత్వం. తల్లిదండ్రులంటే ప్రేమ, అన్నదమ్ములంటే ఇష్టం, అక్క చెల్లెలంటే ఇష్టం, స్నేహితులంటే ప్రేమ. అందరినీ సమానంగా చూస్తారు. ధర్మంగా ఉంటారు. వినయంగా ఉంటారు. డబ్బుందని గర్వం ఉండదు. అందరినీ ఆకట్టుకుంటారు. మేధాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది మేధాశక్తి. అనేక రకాల విద్యల్లో రాణిస్తారు. ఇంజనీరింగ్, ఎకనామిక్స్, నూనె, ఖనిజాలు, హోటల్ బిజినెస్, సేవా ఉద్యోగాలు, ఇలాంటి ఉద్యోగాలు వీళ్ళు చేస్తారనమాట. రాజకీయ పదవుల్లో కూడా వీరు ఉంటారు. నర్సులుగా కూడా రాణిస్తారు. ఆర్ఎంపీ డాక్టర్స్గా కూడా రాణిస్తారు. వీరికి రక్తంకు సంబంధించిన వ్యాధులు, అజీర్తి, కామెర్లు, ఛాతీ నొప్పి, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వీరు మంచినీళ్ళు బాగా తాగాలి. వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. బంధువులు, కుటుంబం అంటే కూడా చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎప్పుడు కోపంగా ఉంటారో, ఎప్పుడు శాంతంగా ఉంటారో ఎవరికీ తెలియదు. సాంప్రదాయాలను పాటిస్తారు. జ్ఞాపక శక్తి బాగుంటుంది. కష్టపడి పనిచేసే తత్వం వీరిది. బాధ్యతలు చాలా ఎక్కువ.
యవ్వనంలో ఆరోగ్యం సరిగా ఉండదు. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం బాగుంటుంది వీరికి. పిల్లల కోసం అన్నింటినీ త్యాగం చేస్తారు. ప్రేమ విషయంలో మోసపోతారు. తట్టుకోలేరు, డిప్రెషన్కి వెళ్తారు. ఊపిరితిత్తుల సమస్య, అజీర్ణం సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. చంచల మనస్తత్వం. పిల్లలకు అన్ని సౌకర్యాలు అందిస్తారు. నిజాయితీగా ఉంటారు. భర్త లేదా భార్యను సంతోషంగా చూసుకోవాలనుకుంటారు. చూడడానికి అందంగా తేజస్సుతో ఉంటారు. ఓర్పు సహనం వీరికి చాలా ఎక్కువ. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు సంతోషంగా, కొన్నిసార్లు బాధగా ఉంటారు. కోపం ఎందుకు వస్తుందో తెలియదు. సంతోషం ఎందుకు వస్తుందో తెలియదు. ఎమోషన్స్ అనేటివి మారుతూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ వీరికి చాలా ఎక్కువ. సున్నితంగా ఉంటారు. పొగరుగా ఉండరు. వినయంగా ఉంటారు. ఇతరులకు మంచి చేయాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఐశ్వర్యాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారు. ముందు చూపు ఎక్కువ. జీవితంలో బాగా కష్టపడతారు. వీరిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓరని వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఎన్ని బాధలున్నా ముఖం మీద చిరునవ్వుతో ఉంటారు. చూడడానికి గంభీరంగా ఉంటారు కానీ గొడవలకి చాలా దూరంగా ఉంటారు. ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. చక్కని రూపం, అందంగా మాట్లాడతారు. చక్కని వాక్చాతుర్యం. ప్రతి విషయాన్ని దూరదృష్టితో చూస్తారు. జరగబోయే దానిని అంచనా వేస్తారు. చక్కని వివేకం. అందరికన్నా ధైర్యంగా ఉంటారు. కంగారు పడరు. ప్రతి పనిని చాకచక్యంగా సునాయాసంగా చేస్తారు. మనసులో మాట బయట పెట్టరు. ఏం కావాలన్నా, ఎవరిని ప్రేమించినా బయటపడరు. అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలే కానీ వీళ్ళు బయటపడరు. జ్వరం వచ్చినా బయటికి చెప్పరు. అనవసర విషయాలు బాగా ఆలోచిస్తారు. ఆడంబరాల కోసం, అలంకారాల కోసం, కొన్ని రకాల వస్తువుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. ఆలోచన అతిగా ఉంటుంది. నిద్ర పట్టదు. జీవితం గురించి విపరీతంగా ఆలోచిస్తారు. కోపం ఎక్కువగా వస్తుంది. ద్వేషంతో కూడుకున్న కోపం. గొడవలు పెద్దవి చేసి తేలుస్తావా తేల్చవా అంటారు. ప్రతి చిన్నదానికి ఉక్రోషం. ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది వీరికి. తొందరపాటుతనం, ఆవేశం, విపరీతమైన పరోపకార బుద్ధి. ఎవరైనా పిలిస్తే వాళ్ళింట్లో పని కూడా వీళ్ళు చేసేస్తారు. కలుపుగోలుతనం ఎక్కువ. అందరినీ పట్టించుకుంటారు. సరదాగా ఉంటారు. చిన్నప్పుడు బాగా చదువుతారు. ర్యాంకులు కూడా వస్తాయి వీరికి. ఉద్యోగాలు కూడా చేస్తారు. మనసులో సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి వీరికి. చిన్న విషయాలకి ఆందోళన పడుతూ ఉంటారు. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. మాటలు చక్కగా మాట్లాడతారు. భక్తిభావం, ఆధ్యాత్మికత ఎక్కువ వీరికి. డబ్బు చేతిలో నిలవదు. ఖర్చు బాగా చేస్తారు. సొంత వాళ్ళ కోసం డబ్బు ఖర్చు చేసి తృప్తి పడతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. నిర్లక్ష్యంగా ఉండరు. స్నేహం అంటే ఇష్టం వీరికి. ఇతరులను కష్టపెట్టరు. తల్లిదండ్రులంటే గౌరవం. కోపం త్వరగా తగ్గుతుంది. మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. కొత్తదనాన్ని కోరుకుంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. వీరి భార్య లేదా భర్త తెలివిగలవాళ్ళు. పెళ్లి తర్వాత కొంచెం లావు అవుతారు. జ్ఞాపకశక్తి బాగుంటుంది. ఇతరుల పనిని నెత్తిన వేసుకుంటారు. మాటలు గంభీరంగా ఉంటాయి కానీ మనసు మంచిది. చీమకు కూడా అపకారం చెయ్యరు. అందరూ బాగుండాలి అనుకుంటారు. పోటీ ఉంటే జీవితంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సాధిస్తారు. వ్యాపారం కలిసి వస్తుంది. వీళ్ళని పొగిడి పనులు చేయించుకోవచ్చు. ఇతరులను ఈజీగా నమ్ముతారు. జరగబోయేది ముందే తెలుస్తుంది వీరికి. అందరితో బాగా కలిసిపోతారు. తల్లి సహాయం ఎక్కువగా పొందుతారు. తల్లితో అన్నీ చెప్తారు. ఇంటి మీద వ్యామోహం అనేది ఎక్కువ. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ. ఆందోళన, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తారు. చిన్న సమస్య కూడా తికమక అవుతారు. వీరిని అందరూ గౌరవిస్తారు. సమాజానికి సేవ చేయాలనే కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు ఎలాంటి వారో ఇట్టే పసిగట్టగలుగుతారు. ఎదుటివారిని ఎక్కువగా పట్టించుకోరు. వారి ఆలోచనలతోనే వారికి సరిపోతుంది. మెదడుకి రెస్ట్ ఉండదు. పనిలో మార్పు కోరుకుంటారు. కొత్తదనం కావాలి వీరికి. కుటుంబం మీద ప్రేమ ఎక్కువ వీరికి. బాధలన్నీ మనసులో పెట్టుకుంటారు కానీ బయటికి చెప్పరు. చిన్న వయసు నుంచి కష్టపడి పైకొస్తారు.
ప్రేమ విషయంలో వీరు వెంటపడి వేధించి ప్రేమిస్తారు. సరదాలు సంతోషాలు అంటే వీరికి చాలా ఇష్టం అన్నమాట. సుఖాల కోసం ధనాన్ని కోల్పోతారు. ప్రేమ వ్యవహారంలో తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు.